అందరికీ ఉద్యమాభివందనాలు. ముఖ్యంగా జర్నలిస్టుల యూనియన్ వర్గీకరణకు మద్దతుగా ఈ సభను పెట్టడాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ గట్టిగా ఒకసారి సపోర్ట్ కొడదామన్న జర్నలిస్ట్ కప్పర ప్రసాద్ అన్నకు, ఇస్మాయిల్ అన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు. కిర్రు కిర్రు సెప్పునోయమ్మ, ఈ మనిషి కాళ్ళకు మెత్తనైన పరుపునోయమ్మ. కిర్రు కిర్రు సెప్పునోయమ్మ, ఈ మనిషి కాళ్ళకు మెత్తనైన పరుపునోయమ్మ. నా తల్లిదండ్రులు మాదిగోళ్ళమ్మ, ఈ ఊరి కావల మురికి కుంటల ఉంటారోయమ్మ. నా తల్లిదండ్రులు మాదిగోళ్ళమ్మ, ఈ ఊరి కావల మురికి కుంటల ఉంటారోయమ్మ. చర్మమొలిసి చెప్పు చేసి కలిగినోళ్లకు కానుకిచ్చి, చర్మమొలిసి చెప్పు చేసి కలిగినోళ్లకు కానుకిచ్చి, ఉట్టి కాళ్ళతో తిరుగుతున్నా ఎట్టి మాది గోళ్ళ బిడ్డను కిర్రు కిర్రు చెప్పునోయమ్మ, ఈ మనిషి కాళ్ళకు మెత్తనైన పరుపునోయమ్మ. నా తల్లిదండ్రులు మాదిగోళ్ళమ్మ, ఈ ఊరి కావల మురికి కుంటల ఉంటారోయమ్మ. నా కులము కాపతి వడ్డదోయమ్మ, నా కులము కాపతి వడ్డదోయమ్మ. సబ్బండ జాతుల మద్దతడుగుతున్ననోయమ్మ. నా కులము కాపతి వడ్డదోయమ్మ, సబ్బండ జాతుల మద్దతడుగుతున్ననోయమ్మ. అయ్యో కిర్రు కిర్రు చెప్పునోయమ్మ, ఈ మనిషి కాళ్ళకు మెత్తనైన పరుపునోయమ్మ. వర్గీకరణ మద్దతుదారులకు సల్లిడు కొడతా ఉన్నా అన్న. ఇవల్ల అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కనుక బతికి ఉంటే ఈ సబ్బండ జాతులు వర్గీకరణకు మద్దతు ఇస్తున్నటువంటి జాతులు ఎవరైతే ఉన్నారో, ఇప్పటిదాకా మా పృథ్వీరాజ్ అన్న చెప్పినట్టుగా, ఇవాళ జర్నలిస్టుల యూనియన్, మొన్న బీసీ సంఘాలు, బీసీ మేధావులు, మిగతా ఓసీ వర్గాలు వాళ్ళందరూ కూడా మద్దతు ఇస్తూ ఉంటే, వాళ్ళందరి మీద పడి కొంతమంది దున్నపోతులాగా బలిసి కొంతమంది ఊరు మీద ఉడిచిపెట్టిన వాళ్ళు లెక్క కనబడుతున్న వాళ్ళు, వాళ్ళను పొలిటికల్ ప్రాస్టిట్యూట్లు అంటారు కదా, వాళ్ళను ఇలా అంబేద్కర్ కనుక బతుకుంటే సింతబర్గలు అందుకొని దంచుతుండే అని చెప్పేసి నేను గుర్తు చేస్తాను సోదరులారా. సింతబర్గలు అందుకొని దంచుతుండే వాళ్ళందరినీ. రాజ్యాంగం అంటే గిదిరా, హక్కులు అంటే గివిరా, వర్గీకరణ అంటే గిదిరా అని చెప్పి చెప్తూ ఉండే. కాబట్టి దాన్ని నిజమైన అంబేద్కరిస్టులుగా, నా మాల సామాజిక వర్గంలో ఉన్న ప్రజాస్వామిక వదులు నిజమైన అంబేద్కరిస్టులుగా ముందుకొచ్చి ఇట్లాంటి మద్దతుదారులను వర్గీకరణను మద్దతు తెలియాల్సిన అవసరం గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నా.